చర్చనీయాంశం ఈ నియోజకవర్గంలో. వారం వారం ఇన్ని లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించడం గతంలో ఎప్పుడైనా జరిగిందా? పోనీ ఆలోచన తలంపైన వచ్చిందా మీకు? ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ వ్యక్తిగతంగా దూషణ చేసేదానికి మీరు దిగుతున్నారు తప్పితే నిర్మాణాత్మకంగా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో మీరు రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పటికి కూడా కులాల మధ్యనో మతాల మధ్యనో వ్యక్తిగతంగా లేనటువంటి అబద్ధాలు నిందలు వేయడం ద్వారానో మీరు రాజకీయాలు లబ్ధి పొందాలనుకుంటున్నారు. కానీ వాస్తవానికి దగ్గరగా రాజకీయాలు చేయలేకపోతున్నారు, రాజకీయాలు మాట్లాడలేకపోతున్నారు, కనీసం ఆలోచన కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది రోజున. కాబట్టి కళ్ళు తెరుచుకొని చూసుకోండి. ప్రజలు తెలివైనటువంటి వాళ్ళు, విఘ్నులు, అన్నీ గమనిస్తూ ఉంటారు. మంచేది చెడేది, మంచి చేసే వాళ్ళు ఎవరు, చెడు చేసే వాళ్ళు ఎవరు, మంచి చేసే ప్రభుత్వం ఏది, చెడ చేసే ప్రభుత్వం ఏంది, మంచి చేసే నాయకుడు ఎవరు, మంచి ఆలోచన చేసేటువంటి నాయకుడు ఎవరు, వాళ్ళ కోసం ఆలోచన చేసేటువంటి నాయకత్వం మీద అనేది ఒక సుస్పష్టమైనటువంటి ఆలోచన ప్రజల్లో ఉంది. తస్మాత్ జాగ్రత్త వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులారా, శ్రేణులారా. ఈ నియోజకవర్గంలో ఒక తప్పుడు వ్యవహారము, తప్పుడు సాంప్రదాయానికి తెరలేపినారు. ఎవరి ఆస్తులైనా అమ్ముకుంటా అంటే వాళ్ళ ఆస్తులకి మీరు రాజకీయ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా బలపోతకూడదు, వ్యాపారాలు చేసుకోకూడదని మతాన్నో కులాన్నో తప్పుడు పత్రాలను సృష్టీకరించి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినారు. చట్టం తన పని తాను చేసుకుపోతోంది, దానికి అక్కడ ఇబ్బందులు ఉండవు. బహుశా 4 రోజులు లేటర్ వేయనొచ్చేమో, అంతేగాని చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అంతేకాకుండా బైపాస్ రోడ్ ప్రజల కోసము 250 కోట్ల రూపాయల డబ్బులు వెచ్చించి నిర్మిస్తే అది మా ప్రభుత్వంలో టెండర్ ప్రాసెస్ అవుతే పూర్తి చేయనటువంటి పరిస్థితులకు ఎందుకు పోయిందంటే ఆ రోజున మీ ప్రభుత్వం చేతగానితనం వలన, మీ ప్రజాప్రతినిధి చేతగానితనం వలన. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఓ వైపున మేము క్లియర్ చేసేసి సమస్యలు పెండింగ్ ఉన్నటువంటి సమస్యలని పూర్తి చేసి ట్రాఫిక్ అంతరాయం లేనటువంటి పరిస్థితి కల్పించి రెండో వైపున పోతే కుటిలమైనటువంటి రాజకీయ నీతితో మీకు చెందినటువంటి భూములు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. 2 రోజుల క్రితం హైకోర్టులో అది కూడా కొట్టివేయడం జరిగింది. వచ్చే రోజుల్లో ఆ సమస్య కూడా పూర్తి చేస్తాం. అది మా ప్రభుత్వం యొక్క ఆలోచన, మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. తదనుగుణంగా మా స్థాయిలో ఎమ్మెల్యేగా మా ఆలోచన కానీ, మా కింది స్థాయి నాయకుల ఆలోచన కానీ ప్రజలకు మంచి చేయాలని మా పట్టుదల, ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని మా పట్టుదల, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేది మా పట్టుదల, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనేది మా పట్టుదల. ఇన్ని రకాలుగా మంచి ఆలోచన చేసేటువంటి పార్టీ కానీ ప్రతిరింది. మీరు అరాచకమైనటువంటి పాలన అందించినందుకే 5 సంవత్సరాలు 151 సీట్లు ఇచ్చినటువంటి మీకు 5 సంవత్సరాల పరిపాలన తర్వాత మధ్యలో 5 కొట్టేసి 11 సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితులు మీరు మర్చిపోవద్దని చెప్పేసి హెచ్చరికని జారీ చేస్తున్నాం. ఇదే రకమైనటువంటి తంతు మళ్ళీ మీరు కొనసాగితే, ఇదే రకమైనటువంటి వ్యవహార శైలి మీరు ఆలోచన చేస్తే బహుశా మీరు పదే చెప్తా అంటారు కేవలం 6,000 చిల్లరే కదా అని చెప్పేసి. మీరు 700తో కూడా గెలిచినారు. ఆ రోజు కేవలం 700 అని మీరు అనుకోలే. 6,000 చిల్లరైనా 700 అయినా వచ్చే రోజుల్లో మీరు ఈ రకమైనటువంటి తంతు మీరుండి ఇదే రకంగా మేము పనిచేస్తే ఆ 6,000 చిల్లర 60,000 చిల్లర అయ్యేది గ్యారెంటీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తాను.